అమ్మా నమస్కారం అమ్మా వినిస్తుందా? నమస్కారం అండి. ఏంటండి సెల్ఫీ ఫర్ రుణమాఫీ? దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతు బాధని మీరు పట్టించుకోవట్లేదు. అధికారంలోకి రావటానికి అన్ని హామీలు ఇచ్చేశారు. ఆల్రెడీ ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఇన్ని అప్పులున్నాయని ముందే తెలుసు కదా వాళ్ళకి. తెలిసినప్పుడు ఇప్పుడు ఇన్ని అప్పులున్నాయి మాకు టైం కావాలి అని అడగటం ఎంతవరకు కరెక్ట్? రైతులకి అన్యాయం చేస్తే అంత మంచిది కాదు, వాళ్ళ ఉసురు ఊరికే పోదు అని అంటున్నారు. మరి ఇన్ని అప్పులున్నాయని మీకు ముందే తెలుసు కదండి. అధికారంలోకి రావటానికి మీరు ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు రైతుకి నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది కదండి. దీనిపై మీరేమంటారు? అయితే సోదరుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు ఉండదు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు అని మాట్లాడినారు. మీరు కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా తల్లి. భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటి సాహసోపతమైన నిర్ణయము ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని తీసుకున్నటువంటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదమ్మా. అయితే ఈ మధ్యలో కొంతమంది సెల్ఫీ విత్ అదేదో తీసుకొని వస్తున్నారు. దీనికి నేను వారితో ఒక మాట, నిజంగా రైతులు సెల్ఫీతో వస్తే చాలా సంతోషం అమ్మ. పేడ్ ఆర్టిస్టులు కొంతమందిని తయారు చేసి, పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది దాన్ని ప్రజల్ని రెచ్చగొడుతూ రైతులను ఎవరైతే కొంతమంది ఈ బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా సరిగా రాని కాలంలో కొద్దిమంది 1% పబ్లిక్ ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చిల్లరమల్ల రాజకీయాలు చేస్తూ సెల్ఫీతో ఇది రైతులను పెడుతూ, ఈ ఒక చిన్న ఉదాహరణకు చెప్తా మీకు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందర మేము ప్రచారంలో ఉన్నప్పుడు పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది, అక్కడ కరెంట్ ఇవ్వట్లేదు అని కొంతమంది పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మహబూబ్నగర్ జిల్లాలో ప్రచారం చేసే ప్రయత్నం చేసినారమ్మ. అయితే దాని భాగంగా 2 రోజుల్లో వాళ్ళు అడ్డంగా దొరికిపోయి వాళ్ళు ఎవరైతే కరెంటు రావట్లేదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి రైతు వేషంలో వచ్చినటువంటి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వెంబడే మళ్ళీ దొరికి వాళ్లే స్టేట్మెంట్ ఇచ్చినారు, మాకు 500 రూపాయలు ఒకరికి ఇస్తా అంటే వచ్చినాము, మాకు ఏం తెలియదయా అక్కడ అంతా మంచిగా ఉన్నది అని వాళ్ళు చెప్పింది వాస్తవం. మీకు ఆ వీడియోస్ ఇస్తాను. అదే మాదిరిగా ఈరోజు కూడా ప్రజాపాలన దిశగా ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వ్యక్తిగత రుణమాఫీ ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అది జరిగిందమ్మా. సరే, ఒకరో ఇద్దరు ఉండొచ్చు కాక నేను పూర్తిగా అయిపోయింది 100% అని నేను అనట్లేదు. ఆ ఉన్న వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి ఒక కమిటీని వేసి ఖచ్చితంగా రైతు ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్లకు తెల్లగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాల్సిందే, ఎవరికి కూడా ఆపడానికి వీల్లేదు. కానీ కొన్ని నిబంధనలు ఏమున్నాయి ఇక్కడ అంటే, మనకు ఒక పద్ధతి ప్రకారం బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన డేటా కలెక్షన్లో ఆధార్ ప్రాబ్లమా, రేషన్ కార్డ్ ప్రాబ్లమా, సరే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వల్ల ఆగిందేమో తప్ప 31,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో దానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి కావాల్సుకొని చిల్లరమల్లర రాజకీయాలు చేయడం తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు లేరు. అయితే రెండవది, ఎలక్షన్ల ముందర హామీలన్నీ ఇచ్చినారు అంటే నేనేం అడుగుతున్నా, 10 సంవత్సరాలు పాలన చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి ఏ రకంగా తెలంగాణ విధ్వంసం చేసిరో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఒక వ్యవస్థను కాదు, ప్రతి వ్యవస్థలు సంస్థలు అన్ని సర్వనాశనం చేసిరమ్మ. 1-2 మాటలు శతాబ్ద కాలంలో దశాబ్ద విధ్వంసం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి విధ్వంసం అన్ని వ్యవస్థలో జరిగినాయి. అది తెలంగాణ సమాజం గ్రహించి వీళ్ళని పక్కన పెట్టినారు. అయితే వీళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళ పార్టీ కనుమరుగైన పరిస్థితిలో ఉంది కాబట్టి వీళ్ళ అస్తిత్వం కాపాడుకొనుకొని ప్రతిదానికి రాజకీయ కోణములు చేస్తున్నారు తప్ప రైతులు ఎక్కడ బాధలో లేరు, రైతులు ఎక్కడ కూడా వ్యతిరేకించే పరిస్థితుల్లో లేరమ్మా. అయితే మోహన్ గారు అర్హులందరికీ రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు సాగు భూములకే రుణమాఫీ, ఇప్పుడు వ్యవసాయేతర భూములకి రుణమాఫీ చెయ్యము ప్రజెంటు అని అనటం ఎంతవరకు కరెక్టు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయండి. అదేమ్మా, ఇప్పుడు నేనేమంటున్నా, మనము ఖచ్చితంగా రైతు అనేవాడైతే ఖచ్చితంగా రుణమాఫీ ఉంటుందమ్మా, దాంట్లో అనుమానం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు రుణమాఫీ అని ఆ రోజు ఎన్నికల ముందర మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.
తెలంగాణ సమాజ రైతాంగ సమాజానికి మేము చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ మిగిలిన రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుండెలు పెట్టుకొని చూసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ రుణమాఫీ చేస్తాం. రైట్ మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.